ఇప్పుడు సత్య హరిశ్చంద్రుడిలా మాట్లాడితే నువ్వేమి గొప్పోడివైపోవు. నీది నీచమైన బుద్ధి. నువ్విలాంటి మంచి మనుషుల మధ్య ఉండడానికి అర్హుడివి కావు. తప్పు నువ్వు చేసి నన్ను నా క్యారెక్టర్ ని దెబ్బతీయాలని చూస్తావా? నన్నే కొడతావా? నువ్వు కొట్టాల్సింది నన్ను కాదు, నీ భార్యని. నీకు బుర్ర పోయి కన్నయ్య వెనక్కి వెళ్ళు. వాడికి చెప్పు. వెళ్ళు బాలగారు. నేను మన కుటుంబం కోసం నిలబడితే నన్నే అవమానిస్తారా? వదినకి బిజినెస్ లో నేను రావడం ఇష్టం లేదు. అసలు నేను ఇంట్లో ఉండడమే ఆమెకు నచ్చట్లేదు. ఊరసి రా, వెళ్ళిపోదాం. అయ్యో 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 అయ్యో, రామ లక్ష్మణ భరతుల్లాగా అన్యోన్యంగా ఉండి అన్నదమ్ముల మధ్య ఇదిగో పెద్ద చిచ్చు పెట్టింది మహాతల్లి. వాడు మా అన్నయ్య మా వదిన అంటూ ప్రేమగా ఉంటుంటే వాడిని ఎలా ముద్దాయి చేసి మాట్లాడాలి అనిపిస్తుంది. అసలు ఇక్కడ నాటకాలు ఆడుతుంది ఎవరు? నువ్వు, నీ చెల్లి. బాబాయ్, సుందరి చెప్పిందంటే అది నిజమే ఉంటుంది. నానా బాలా, నీ భార్య నిన్ను ఏమార్చే మా అందరితో ఆడుకుంటుందిరా.